పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం చదువుదాం. 37 నుంచి 39 వరకు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనము అని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి సేవకుల కొరకు మనం ఎందుకు ప్రార్థించాలి అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ వెళ్తూ ఉన్నాం. యేసు ప్రభు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన మాట చెప్తున్నారు. ఏంటి ఆ మాట అంటే, శరీరము బలహీనం. కాబట్టి శరీరం బలహీనం అనేది మరి విశ్వాసులకు మట్టుకే కాదు, దైవజనులకు కూడా శరీరం బలహీనం అని మనం తెలుసుకోవాలి. మరి చాలా మంది సేవకులు మనం గమనిస్తే వాళ్ళు బలమైన సేవలో ఉంటారు, కానీ శరీర సంబంధమైనటువంటి వ్యాధులు, శరీర సంబంధమైన సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. మరి చాలా మంది ఏమంటారంటే, వీళ్ళు అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తుంటారు, అనేకులు స్వస్థత పొందాలని చెప్పేసి మరి అద్భుతాలు చేస్తామని అట్టని ఇట్టని అంటారు. వాళ్ళు వ్యాధులే బాగు చేసుకోరు, వాళ్ళకే అనారోగ్యం, వాళ్ళకే వ్యాధులు అంటూ సేవకుల గురించి రకరకాల మాటలు, రకరకాల విరోధమైన క్రియలు మనుషులు చేస్తూ ఉంటారు. చూడండి, దైవజనుడు దేవుడు కాదు అని మనం మొదట తెలుసుకోవాలి. దైవజనుడు ఎటువంటి వాడంట? దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో 5:17లో వాక్యం చెప్తుంది, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఏలియా ఎవరు? ఆయన ప్రార్థించగా పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆయన ప్రార్థించగా వర్షం ఆగిపోయింది, మరలా ప్రార్థించగా వర్షం పడింది. అనేక అద్భుతాలు ఏలియా చేశాడు. కానీ ఏలియా గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏలియా మనలాంటి మనిషే. ఆయన ఏమి పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత కాదు, లేదా దేవుడు అసలు కానే కాదు. కాబట్టి దైవజనులు అంటే ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ అని మనిషి అనుకుంటుంటారు. ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి అతనని కాదు. అతను సామాన్యమైన మనుష్యుడు, అసాధారణమైనటువంటి దేవుని శక్తితో నింపబడినవాడు. అసాధారణమైనటువంటి దేవుని శక్తి అతనికి ఉంటుంది, కానీ అతను సామాన్యమైన మనిషే. హల్లెలూయా. దేవుడు అతని మీద వచ్చిన పిలుపును బట్టి, దేవుడు అతన్ని వాడుకునే విధానాన్ని బట్టి అసాధారణమైనటువంటి దైవ శక్తి అతనిలో ఉంటుంది, అతను ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఆయన ఒక సామాన్యమైనటువంటి పాత్ర. ఆ పాత్రలో దేవుని అభిషేకం. ఏలియా అంత అసాధారణమైనటువంటి శక్తితో కార్యాలు చేసినా దేవుడు చక్కని మాట రాస్తున్నాడు, ఆయన మనలాంటి మనిషి అని. కాబట్టి దైవజనుల కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ శరీరము బలహీనం అనేది మనం మర్చిపోకూడదు. సాతానుడు ఏం చేస్తుంటాడు? దైవజనులని బలహీనపరచడానికి, వారిని ఇబ్బంది పరచడానికి, వాళ్ళ పరిచర్యలో ముందుకు పోనీకుండడానికి శరీరంలో వ్యాధి తీసుకొస్తాడు. వారి శరీరం బలహీనమని తెలుసు, ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీరం ఎటువంటిదంట? బలహీనమైనదని యేసు ప్రభు శిష్యులను చూసి చెప్తున్నాడు. శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి అని చెప్తూ యేసయ్య వారి నిమిత్తం ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో
దేవుని వాక్యం చెప్తుంది. పౌలు ఇక్కడ చెప్తున్నారు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇక్కడ వాక్యం చెప్తుంది, మరి ఆయన అత్యధికంగా హెచ్చించిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. నేను అత్యధికంగా హెచ్చింపుపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతలాగా ఈ శరీరంలో ముళ్ళు. చూసారా, సాతాను దూత లాగా శరీరంలో ఒక వ్యాధి, శరీరంలో ఒక సమస్య పౌలు గారు ఎదుర్కొంటున్నారంట. పౌలు గారు దాని కొరకు ప్రార్థన చేశాడంట దేవుని దగ్గర. ముమ్మారు నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుడు చెప్తున్నాడు. ఆ బలహీనత తొలగించబడలేదు, కానీ దేవుడు అంటున్నాడు నా కృప చాలు అని. కాబట్టి దైవజనులు యొక్క శరీరం కొరకు మనం ప్రార్థన చేయాలి. శరీర వ్యాధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకు బలహీనతతో వ్యాధితో ఉన్నటువంటి దైవజనులు కనపడినప్పుడు, మరియు వారి యొక్క ఆరోగ్యం నిమిత్తం, వారి యొక్క స్వస్థత నిమిత్తం, వారి మీద పనిచేస్తున్న అపవాది క్రియలు నశించిపోవాలని మనం ప్రార్థన చేయాలి. ఈ కరోనా సమయంలో అనేక మంది దైవజనులు మరి చనిపోయినారు. అప్పుడు చాలా మంది హేళనగా మాట్లాడారు. మరి ఆ మరణించిన సేవకులను చూసినప్పుడు, చూడండి అయ్యా, కరోనాతో ఈయన కూడా చచ్చిపోయాడు. ఆయన కూడా చచ్చిపోయాడు, ఆయన కూడా మనిషే. కానీ మనుషులలో దేవుని పిలుపు పొందినటువంటి వ్యక్తి ఆయన, దేవుని ద్వారా ఎన్నిక కాబడిన వ్యక్తి. కాబట్టి దైవజనులు మరి అనారోగ్యంతో ఉన్నారు, మరి బలహీనతతో ఉన్నారంటే వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుని వాక్యం చెప్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి మనం వెళ్తే, ఫిలిప్పీ 2వ అధ్యాయం, ఫిలిప్పీ 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం దాకా మనం చదువుదాం. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించు వాడినైనా ఎపాఫ్రదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల ఆపేక్ష కలవాడై విచారపడుచు ఉండెను. నిజముగా అతడు రోగి అయి చావుకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. చూసారా, మరి వాక్యం చెప్తుంది, మరి ఎపాఫ్రదీతు అనేటువంటి దైవజనుడంట రోగి అయి చావుకు సిద్ధమైపోయాడంట. అయిపోయింది, మరణకరమైన పరిస్థితి వచ్చేసింది, నేను చనిపోబోతున్నానటువంటి పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయాడు. దేవుని మహాకృప ఆయన్ని కనికరించి ఆయనను స్వస్థత అనుగ్రహించిందట. దేవుడు ఆయన స్వస్థపరిచినాడంట. హల్లెలూయా. కాబట్టి దైవజనుల యొక్క శరీరం నిమిత్తం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ శరీరం ఉన్నప్పుడే కదా వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేయగలరు. ఆత్మరూపిగా అన్ని దగ్గరలు వాళ్ళు పోలేరు, ఆత్మలో ప్రార్థన చేస్తారు. కానీ ఎక్కడికైనా వాళ్ళు ప్రయాణం చేయాలంటే వాళ్ళకి కావాల్సింది శరీర ఆరోగ్యం. శరీరం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళగలరు, పరిచయం చేయగలరు. అందుకే సాతానుడు ఏం చేస్తాడు, ఆ శరీరం మీద దాడి చేస్తాడు, శరీరంలో ముళ్ళుగా తయారవుతాడు. సాతాను దూతగా వాళ్ళ శరీరంలో వ్యాధిని తీసుకొస్తాడు. అలాంటప్పుడు సేవకుల కొరకు, వాళ్ళ ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకొకటి, సేవకులు మరి అనారోగ్యం పొందుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, చూడండి, ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 29-30 వచనాల్లో మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. చూసారా, ఇక్కడ ఏంటంటే పరిచర్యలో కొదువు తీర్చడానికి తన ప్రాణాన్ని లక్ష్య పెట్టక అతను పరిచర్యలో ముందుకు వెళ్తున్నాడంట. చాలా మంది సేవకులు
సాతానుడు ఏం చేస్తాడంటే సేవ 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 అంటూ అక్కడ పరిచర్య, ఇక్కడ ప్రార్థన, ఆడ ప్రార్థన, ఈడ ప్రార్థన. ఈ యొక్క ప్రార్థనలో వెళ్తూ వీళ్ళు సమయానికి మందులు వేసుకోరు, సమయానికి ఆహారం తినరు. కొంతమందికి అధికంగా ఆహారం తింటుంటారు. ఎక్కడికి పోయినా మరి వాళ్ళకి మంచి నాన్ వెజెస్ పెట్టినందువల్ల అధిక ఆహారం తినడం వల్ల ఒక ఇబ్బంది, ఆహారం దొరక ఒక ఇబ్బంది, సరైనటువంటి మరి శరీరంలో కలుగుతున్నటువంటి మార్పులు బట్టి చెకప్ చేయించుకొని సరిగా మందులు వేసుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు సేవ మీద తిరుగుతుంటారంట. ప్రాణమునైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావుకు సిద్ధమై ఉన్నాడు ఎపాఫ్రోదితు. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే సేవలో బిజీ పెట్టేస్తాడు. కాబట్టి వీళ్ళు శరీరాన్ని పట్టించుకోవడం పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తారు, సేవ మీద వెళ్ళిపోతారు. అలాంటప్పుడు వాళ్ళ ఆరోగ్యం కొరకు ఎవరు ప్రార్థన చేయాలా? వాళ్ళ పరిస్థితులు ఎవరు గుర్తించాలా? వారి ద్వారా దీవించబడుతున్నటువంటి విశ్వాసులు, వారి పరిచర్య ద్వారా మేలు పొందుకున్నటువంటి మీరు ఏం చేయాలి? వారి నిమిత్తం ప్రార్థన చేయాలి, వాళ్ళ ఆరోగ్యం నిమిత్తం ప్రార్థన చేయాలి. సేవకులు బలహీనంగా కనపడినప్పుడు వారికి ఏ విధంగా సహకరించగలము అనేది ఆలోచించాలి. ఎందుకంటే వారు మీ నిమిత్తం ప్రయాసపడుతున్నారు, వారి నిమిత్తం కాదు. సేవకుడి యొక్క జీవితం ఎటువంటిదంటే తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచించుకోవడానికి కూడా నిజమైన సేవకుడికి సమయం ఉండదు. చాలాసార్లు అనుకుంటారు సేవకుడు చాలా ఫ్రీగా ఉంటున్నాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఆయనకేముందయ్యా అని చెప్పి. 24 గంటలు నిజమైన సేవకునికి తన మనస్సులో మరి దేవుడు అప్పగించినటువంటి మరి విశ్వాసులు వారి యొక్క సమస్యలు దీని గురించి ఆలోచిస్తుంటాడు, ఆ పరిచర్య గురించే తప్పిస్తుంటాడు, దాని మీదనే అతను ప్రయాసపడుతుంటాడు. సేవకులకి 24 గంటలు సమయం ఇచ్చినా కూడా నిజమైన సేవకులకి సమయం సరిపోదు. వారెప్పుడు వారి పరిస్థితులు, వాళ్ళ శరీరం, వారి తన యొక్క ఈ సమస్యలు దీని గురించి ఆలోచించడానికి సమయం ఉండదు. అంతగా సేవకులు బిజీ చేసేస్తుంటారు, బిజీగా ఉంటారు. అది ఒక పక్క దేవుని పరిచయం అని చెప్పాలి, రెండో పక్క సేవకులు జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే సాతానుడు అతిగా సేవలో బిజీ చేయడం వల్ల కూడా వాళ్ళ శరీరం బలహీనపరచబడుతుంది. కొంతమందికి చూడండి, సేవలు చేస్తున్న పరిచయంలో ఉన్నప్పుడే సడన్ గా పాపం గుండెపోటు వచ్చేస్తుంది, అలిసిపోతారు. నాకు తెలిసిన గొప్ప సేవకుడు ప్రతిరోజు పరిచర్య పెట్టుకొని ఆయన సడన్ గా పరిచర్య ముగించుకొని వచ్చి వెళ్ళి రూమ్ లో పడుకున్నారు, రూమ్ లోనే గుండెపోటు చనిపోయాడు. ఉదయం తలుపు కొడుతుంటే తలుపు తీయడం లేదంట. ఏందని పోయి తలుపు నెట్టుకొని ఓపెన్ చేసి లోపల చూస్తే ఆయన గుండెపోటు వచ్చి చనిపోయినాడు. వయసు 50 ఏళ్ళు లోపే గుండెపోటు వచ్చి చచ్చిపోయినాడు. ఎందుకంటే సేవ 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 సేవలు అలిసిపోతున్నాయి సేవకులు ఒక శరీరాలు. వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. దేవా, సేవకులకు అతిగా పరిచర్య పెట్టి సాతానుడు బలహీన పరుస్తున్నైనా వాళ్ళకి తగిన విశ్రాంతినివ్వండి, తగిన విశ్రాంతినివ్వండి అంటూ సేవకుల యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా సేవకులు అనారోగ్యంగా ఉన్నప్పుడు మీ చేతనైన సహాయం మనము సేవకులకు చేయాలి. యోగక్షేమాలు తెలుసుకుంటుండాలి. ఎందుకంటే ప్రతినిత్యం మిమ్మల్ని అడిగి కనుక్కుంటుంటారు సేవకులు, మీ పరిస్థితుల గురించి తెలుసుకుంటారు, మీ కష్టాల నిమిత్తం వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనం చాలాసార్లు మనం ప్రార్థన చేయం మన సమస్య నిమిత్తం, మనం అన్ని మర్చిపోయి మన పాటికి మనం ఉంటాం. కానీ సేవకులు ఆ భారాన్ని దేవుడు వాళ్ళ హృదయాల్లో ఉంచినందువల్ల జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు దానికి ఏ విధంగా సహకరించగలమని చెప్పి వాళ్ళు రాత్రి ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు. విశ్వాసుల యొక్క ప్రతి సమస్య వారి సమస్యగా తీసుకుంటారు. కానీ విశ్వాసులు పక్కన సమస్య మన సమస్యగా ఎందుకు తీసుకుంటారు? వాళ్ళ పనులలో వాళ్ళ కుటుంబం, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇబ్బంది ఆలోచిస్తుంటారే కానీ మరి ఆ ఇబ్బందికి ఎలా విడుదల పొందుకోవాలనేది కూడా వాళ్ళు ఆలోచించారు. కానీ సేవకులు దాని గురించి కూడా భారం కలిగి ప్రార్థన చేస్తుంటారు. కాబట్టి
చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది, వాళ్ళ పరిచర్యలో తమ ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా సేవ చేస్తున్నారంట. యపా ప్రదీప్. కానీ ఉంటారు కొంతమంది నామకారణమైనటువంటి సేవకులు, వాళ్ళకి ఏంటంటే ఎవరికి ఏమైతే నాకేంటి అనే విధంగా జీవించే సేవకులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేసినా చేయకపోయినా జీతం వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి వారికి భారం ఉండదు. వాళ్ళు ఆదివారం మట్టుకే వెళ్ళి వాక్యం ఇస్తారు. సేవకుల ఇళ్లకు, విశ్వాసుల ఇళ్లకు పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటి కొరకు ప్రార్థన చేసి వాళ్ళ విడుదల కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉండరు. కొంతమంది సేవకులకు ఆ భారం ఉండదు. కానీ నిజమైన భారం కలిగిన సేవకులు వాళ్ళు వాళ్ళ శరీరం గురించి పట్టించుకోరు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు సరిగా మెడికేషన్ తీసుకోవాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు ఆహారపు అలవాట్లు కూడా తగిన రీతిగా వాళ్ళు వాళ్ళ శరీరానికి తగినటువంటి ఆహారం తీసుకోవాలని ప్రార్థన చేయాలి. అదేవిధంగా సేవకుల యొక్క ప్రయాణాల నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. అపవాది యొక్క తంత్రం ఏంటంటే, సేవకులు ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్స్తో చాలా మంది సేవకులు చచ్చిపోతుంటారు. నాకు తెలిసిన చాలా మంది సేవకులు మరి యాక్సిడెంట్లో ఇబ్బంది పాలయ్యి మరి ఇంకా అంటే చేతులు కాలు విరిగో లేకపోతే సేవలు నిలిచిపోయినటువంటి సేవకులు చాలా మంది తెలుసు. కొంతమంది మరణించిన వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి సేవకుల యొక్క ప్రయాణం కొరకు, ఎందుకంటే వాళ్ళు ప్రతిదినం ఇంట్లో ఉండి సేవ చేయరు, లేదా ఒక స్థలంలో ఉండి ఉద్యోగం చేయరు. వాళ్ళు ప్రయాణాలు చేస్తూనే ఉండాల. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. అందుకే సాతానికి తెలుసు వీళ్ళు ఎప్పుడు ప్రయాణాల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ఆ ప్రయాణంలోనే దాడి. దేవుని వాక్యం చెప్తున్న 121వ కీర్తన 8వ వచనంలో, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడు. కాబట్టి రాకపోకల కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. దేవుని కాపుదల కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. నాకు కూడా, నేను ఒకసారి పరిచయ నిమిత్తము బెంగళూరు పట్టణానికి వెళ్తుంటే దారిలో నేను ప్రయాణం చేస్తున్నటువంటి బస్సు యాక్సిడెంట్ కాబోతుందని దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. అలాంటప్పుడు మరి రాత్రి ఆ సమయం 10:30-11 అవుతున్నటువంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఆ బస్సులోనే ప్రార్థన చేసుకున్నాను. అయినా కూడా ఆ బస్సుకి రాత్రి 12:30 పైన బస్సు యాక్సిడెంట్ అయిపోయింది. దేవుని మహాకృపను బట్టి ఆ యాక్సిడెంట్లో ఒక పక్క డ్రైవర్ పక్క ఉన్నటువంటి సీట్లో, వెనక సీట్లో కూర్చున్న వాళ్ళందరికీ గాయాలతో, రక్త గాయాలతో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, నేను ఆపోజిట్ సైడ్లో, అది స్లీపర్ కోచ్లో నేను ఉన్నందువల్ల పైన అప్పర్ బర్త్లో నాకు చిన్న స్క్రాచ్ కూడా పడకుండా దేవుడు తప్పించాడు. చాలా మంది సేవకులకి ప్రయాణాల్లోనే సాతానుడు దాడి చేస్తాడు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దురాత్మ శక్తులు ఉంటాయి చూసారా, అవి సేవకులు మరణించాలని అవి దాడి చేస్తాయి. ఎందుకంటే ఒక సేవకుడు మరణించిపోయాడంటే వాళ్ళ పరిచర్య ద్వారా రక్షణ పొందాల్సినటువంటి వందల మంది ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. ఒక విశ్వాసి మరణిస్తే కలిగే లోటు కంటే ఒక సేవకుడు యొక్క మరణం వల్ల కలిగే లోటు చాలా పెద్దది. అటని చెప్పి విశ్వాసం మరణించాలని కాదు నేను చెప్పేది. అంటే నేను చెప్తున్న ఉదాహరణకి, సేవకుల యొక్క మరణము అనేక ఆత్మల నరకానికి కారణంగా మారిపోతుంది. అందుకే సాతాను యొక్క మొట్టమొదటి గురి ఎవరు తెలుసా? సేవకుడిని ఏ విధంగా చంపివేయాలి. శరీర వ్యాధి ఇచ్చి చంపేయాలా, లేకపోతే ప్రయాణాల్లో వారి మీద దాడి చేసి చంపివేయాలి. అందుకే పౌలు గారు చెప్తారు, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం, దేవుని వాక్యంలో ఇక్కడ ఆయన అంటాడు, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనులనైన ఆపదలలోను, స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యుల జనుల వలన అయిన ఆపదల్లోను, పట్టణములలో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను,
కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉన్నాను. ఎంతమంది వల్ల ఆపదలు చూసారా సేవకునికి? ప్రయాణాల్లో ఆపదలంట, నదుల్లో ఆపదలంట, దొంగల వల్ల ఆపదలంట, సొంత జనుల వల్ల ఆపదలంట, అన్య జనుల వల్ల ఆపదలు. పట్టణంలో ఆపద, అరణ్యంలో ఆపద, సముద్రంలో ఆపద, కపట సహోదరులు వారి ద్వారా కూడా ఆపదే. చూసారా? ఇంత మంది ద్వారా సాతానుడు ఏం చేస్తున్నాడు? సేవకుల మీద దాడి చేస్తున్నాడు. అవన్నీ కూడా సేవకుడు నోరు తెరిచి చెప్పాడు అంటే ఎందుకయ్యా మనం దేవుణ్ణి నమ్ముకున్నామనే ఆలోచన వచ్చేస్తుంది విశ్వాసులకి. ఇన్ని ఆపదలు కలుగుతాయా సేవకులకి అని చెప్పి అవన్నీ కూడా సేవకుడు బయట పెట్టకుండా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసై నీకు తోడై ఉన్నాడు, యేసై నిన్ను ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడంటే సేవకుడు చాలా సుఖంగా ఉన్నాడయ్యా. ఏ కష్టం లేదు సేవకునికి. మాకే కష్టాలన్నీ, మేము ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్ని కష్టాలు పడుతున్నాం తెలిసినా అని అనుకుంటారు. అందరికి మించినటువంటి దాడి సేవకుని మీద జరుగుతుంది. మనుషుల ద్వారా దాడి మట్టుకే, సేవకునికి దురాత్మల ద్వారా దాడి ఎక్కువ ఉంటుంది, సాతాను ద్వారా దాడి ఎక్కువ ఉంటుంది, సాతాను సంబంధమైన మనుషుల ద్వారా దాడి జరుగుతుంటది, శరీరం మీద దాడి ఉంటుంది, మరి ఆత్మలో దాడి ఉంటుంది ఆయనకి. అటువంటి సేవకుల నిమిత్తం వాళ్ళంతా ప్రయాసపడుతూ కూడా సేవకులు చక్కగా సిద్ధపడి నవ్వుతూ వచ్చి దేవుని గురించి మాట్లాడతారు. నేను చెప్పేది ఏంటంటే ఆత్మ సంబంధమైన సేవకులు, శరీర సంబంధమైన సేవకులకి ఈ సమస్యలు ఏముండవు. వాళ్ళు సుఖంగా సేవ చేస్తారు. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు బహు బలంగా సేవ చేస్తుంటారో, దేవుని బలమైన పిలుపులో ఉండి ముందుకు నడుస్తుంటారో అటువంటి సేవకులు ప్రతి నిత్యం వారు కొట్టబడుతుంటారు. వాళ్ళ శరీరం నలగొట్టబడుతుంటది. వాళ్ళ యొక్క ప్రయాణాల్లో వారికి దాడులు జరుగుతుంటాయి. వారికి వెళ్ళిన ప్రతి స్థలంలో ఆపదలు అనేవి పొంచి ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా దేవుడు తప్పించి నడిపిస్తుంటాడు. దానికి కారణము దేవుడు అతని మీద ఉంచినటువంటి పిలుపు. కాబట్టి అటువంటి సేవకులు మనకు అవసరం. అటువంటి సేవకులు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళు క్షేమంగా ఉండాలా, వాళ్ళు ఇంకా చక్కగా సేవ చేయాలంటే మనం వారి నిమిత్తం ప్రార్థన చేయాలా. లేకపోతే అటువంటి విలువైన వాళ్ళు శరీర వ్యాధులతో మరణిస్తారు, వాళ్ళు ప్రయాణాల్లో మరణిస్తారు. అప్పుడు మనం అనుకుంటాము, చాలా మంది ఏమంటారంటే మరి ప్రయాణంలో మనిషి ఏం పాపం చేసి ఆ పాస్టర్ చచ్చిపోయాడు. శరీర వ్యాధులుంటే ఏం పాపం చేసి అతని శరీరం అంతా వ్యాధు అని. అటువంటి సేవకుల నిమిత్తం మొదట అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అతని ద్వారా నువ్వు జీవించబడ్డావు కదా. అతని నిమిత్తం వారి క్షేమాన్ని నిమిత్తం ఎన్నిసార్లు ప్రార్థన చేశావు అతని గురించి నువ్వు వేలెత్తి చూపించడానికి? మనం మన పరిస్థితుల గురించి ఆలోచిస్తాం, కానీ సేవకులు వాళ్ళ పరిస్థితులు మరచి మీ నిమిత్తం ఆలోచిస్తారు. వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచించడానికి వాళ్ళకి సమయం ఉండదు. ఎందుకంటే 24 గంటలు ఫోన్లు చేస్తూనే ఉంటారు. చేసి వాళ్ళు ఏదో ఒక సమస్య సేవకునికి చెప్తూనే ఉంటారు, ఇది సమస్య. అట్లా మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళందరూ మీకు సమస్యలు చెప్తుంటే వాళ్ళ నిమిత్తం మీరు సేవ చేస్తున్నారా? వాళ్ళ నిమిత్తం ఏమైనా పరిచయం చేస్తారా? మీరు నాకెందుకు పట్టింది అయ్యో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే. ఆ స్థలం నుంచి సేవకుడు తప్పించుకొని పోలేరు. ఎందుకంటే ఏం పాస్టర్ గారు మేము చెప్పినా కూడా పట్టించుకోవడం లేదే, మీరు మా సమస్య గురించి చెప్తుంటే ఇంకా మీరు అర్థం చేసుకోలేదే అని వెంటనే సేవకులకు నిందలు వచ్చేస్తాయి. సేవకులు వాళ్ళ శరీరాన్ని మరుస్తారు, మరిచి వాళ్ళు ప్రయాసపడుతుంటారు. సాతానుడు వాళ్ళని శోధిస్తున్నా దాన్ని మరచి సేవ చేస్తుంటారు. ప్రయాణాలు ఎన్నో ఆపదలు వాళ్ళకి కలుగుతున్నా వాళ్ళు విశ్వాసంతో సేవలో ముందుకు పోతుంటారు. కాబట్టి సేవకులు క్షేమంగా ఉండడం మనకు క్షేమం, మనకు ఆశీర్వాదకరం. సేవకుల యొక్క ప్రయాణాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. సేవకుల యొక్క ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, దైవజనులు వారి శరీరం గురించి ఆలోచించక మరి తండ్రి నీ యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తం అనునిత్యం ప్రయాసపడుతున్నటువంటి అనేక మంది సేవకులనైనా
శరీర వ్యాధులతో, శరీర సంబంధమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు నాయన. అటు సేవకులు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రయాణాల్లో ఎంతో మంది సేవకులు మరణిస్తున్నారయ్యా తండ్రి. సాతాను యొక్క దాడుల్లో తప్పించబడలేక నైనా తండ్రి, మరి ఆ వేదనకరమైనటువంటి మరణం లేదా యాక్సిడెంట్ ద్వారా తండ్రి ఇబ్బంది పాలవుతున్నారు నాయన. అటువంటి సేవకులు ఎంతో మంది మా కళ్ళ ముందు ఉన్నారు తండ్రి. దేవా, వారి నిమిత్తం మేము ప్రార్థించినందుకు మమ్మల్ని క్షమించండి. ఇప్పటి వరకు వారి నిమిత్తం మేము మొరపెట్టనందుకు మమ్మల్ని క్షమించండి. సేవకుల కొరకు మేము ప్రార్థన చేయాలి. వారు మాకు ముఖ్యం, వారు మాకు కావాలి. వారు క్షేమంగా ఉండడము తండ్రి మాకు క్షేమమై ఉన్నది. కాబట్టి సేవకులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారి ప్రయాణాలు మీరు ఆశీర్వదించండి. వాళ్ళు వెళ్ళే ప్రతి స్థలములో మీరు వారికి తోడై ఉండి రాకపోకలను కాచి కాపాడమని, ఆశీర్వదించమని, వారి పరిచయం దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.